బ్యాంక్ ప్రెజెంటేషన్ గురించి తెలుసుకున్నాము. దానికన్నా ముందు క్రిప్టో కరెన్సీ ఏంటి అని మనం తెలుసుకోవాలి. ఈ క్రిప్టో కరెన్సీ ఏంటి అంటే కొంచెం బేసిక్ ఐడియా నేను ఇస్తున్నాను ఈరోజు. చాలా మంది విని ఉంటారు. బిట్ కాయిన్ అని విని ఉంటారు, ఈథెరియం అని విని ఉంటారు. సో చాలా మంది క్రిప్టో కరెన్సీ కూడా వాడుతారు ఈ రోజులో. ఈ క్రిప్టో కరెన్సీ ఏమని ముందు తెలుసుకోవాలి. ఈ క్రిప్టో కరెన్సీ వచ్చి డిజిటల్ కరెన్సీ, అంటే వర్చువల్ కరెన్సీ. ఇప్పుడు మనం ఇలాగ ఫోన్ పే, గూగుల్ పేలో ఎలాగ అమౌంట్ అకౌంట్ నుంచి ఇంకో ట్రాన్స్ఫర్ చేస్తామో డిజిటల్ మనీ, అలాగే డిజిటల్ ఒక కరెన్సీ ఇది. ఓకేనా? ఈ కరెన్సీ మనం ఫిజికల్ గా టచ్ చేయలేము, ఫిజికల్ గా పట్టుకోలేము. ఎవరైనా ఫిజికల్ ఫార్మాట్ లో మీకు ఏమైనా బిట్ కాయిన్ కానీ ఈథెరియం కానీ ఇస్తారంటే అది మొత్తం ఫ్రాడ్, మై డియర్ ఫ్రెండ్స్. ఇది క్రిప్టో కరెన్సీ మొత్తం డిజిటల్. ఇది కంప్లీట్ ఇంటర్నెట్ బేస్డ్ టెక్నాలజీ. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటాము. ఇది ఎవరు హ్యాక్ చేయలేరు. ఓకే, ఇది మోర్ దెన్ 5G ఇంత సెక్యూర్ టెక్నాలజీ అని చెప్తాము. మీరు చూడొచ్చు, ఇప్పుడు నార్మల్ డేస్ లో ఇప్పుడు బ్యాంక్స్ ఏమైతే 4 to 5 o'clock క్లోజ్ అవుతాయి ఆల్ ఓవర్ ద వరల్డ్. సో అలాగే స్టాక్ మార్కెట్ ఏమైనా ట్రేడింగ్ మీరు చూస్తారంటే అది ఒక రిస్ట్రిక్షన్ టైమింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ వచ్చి 9:50 నుంచి 3:30 వరకు అంతే. కానీ ఈ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఏముంది, ఇది మొత్తం 24/7 365 days మొత్తం నడుస్తూ ఉంటుంది. అంటే ట్రేడింగ్ కూడా ఆల్మోస్ట్ 24/7 నడుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అలాగే సేమ్ ఇప్పుడు చాలా మంది విని ఉంటారు, మీరు చాలా మంది మీకు చెప్పి ఉంటారు. క్రిప్టో కరెన్సీ ఒకటి గ్లోబల్ కరెన్సీ ఉంది, క్రిప్టో కరెన్సీ ఒక టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ వచ్చి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, ఇవన్నీ చాలా టర్మ్స్ ఉన్నాయి. ఇవన్నీ జస్ట్ డిఫరెంట్ టర్మినాలజీస్. ఇవన్నీ డిసెంట్రలైజ్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసెంట్రలైజ్ అని చెప్తాను నేను. సెంట్రలైజ్డ్, డిసెంట్రలైజ్ డిఫరెన్స్ తెలుసుకున్నాను ముందు. సెంట్రలైజ్డ్ అంటే ఏదో ఒక కంపెనీ, అదికి మేనేజ్మెంట్ ఉంటారు, ఒక కంట్రోల్ గవర్నింగ్ బాడీ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇండియాలో బ్యాంక్స్ అంతా ఉన్నాయంటే ఆ బ్యాంక్స్ ఒక సుప్రీం వచ్చి RBI అని. ఇప్పుడు బ్యాంక్స్ ఏమైనా ఫ్రాడ్ అయ్యాయి, బ్యాంక్స్ ఏమైనా దివాళీ వచ్చాయంటే కూడా మధ్యలో ఇంటర్వెన్షన్ అయ్యేది RBI. అంటే RBI తరపున ఏమే ప్రాబ్లం కానీ ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఇస్తారు RBI. అలాగే ఏదో ఒక కంపెనీ ప్రాబ్లం అంటే మేనేజ్మెంట్ డిసిషన్ వస్తుంది, మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయితే ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అక్కడ ఒక మిడిల్ మ్యాన్ అని ఉంటారు. ఇప్పుడు నేను ఫోన్ పే నుంచి ఒకళ్ళ నుంచి ఇంకొక అమౌంట్ డబ్బులు పంపించాలంటే కూడా మధ్యలో బ్యాంక్ పర్మిషన్ ఇస్తే మాత్రమే డబ్బులు ఇంకోటి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఈ క్రిప్టో కరెన్సీ వచ్చి డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్. ఈ డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ ఎలాగంటే ఇది కంప్లీట్ గా ఒక టెక్నాలజీ మీద నడుస్తుంది. ఇక్కడ ఎవరు ఒక మేనేజ్మెంట్ కాదు, ఒక ఏం కాదు, కంప్లీట్ ఎప్పటి వరకు ఇంటర్నెట్ నడుస్తూ ఉంటుంది అర్త్ మీద, అప్పటి వరకు ఈ టెక్నాలజీ నడుస్తూ ఉంటుంది. సో ఒక్క నిమిషము, వీళ్ళు మనేరి హరినాథ్ రెడ్డి అని ఉన్నారు. సో వాళ్ళకి కొంచెం ఒక మెసేజ్ పెట్టండి సార్. వాళ్ళకు మైక్ అన్మ్యూట్ చేసుకోలేదు. వాళ్ళు ఏమైనా వీడియో ఆన్ చేశారు కానీ వాళ్ళకు మైక్ ఆన్ చేయలేదు, అందుకోసం వాళ్ళకి వినిపించదు. సో వాళ్ళకి ఒకసారి పర్సనల్ గా ఒక మెసేజ్ పెట్టండి సార్. సో నెక్స్ట్ వచ్చి డిస్ట్రిబ్యూటెడ్ పబ్లిక్ లెడ్జర్ అని. ఈ డిస్ట్రిబ్యూటెడ్ పబ్లిక్ లెడ్జర్ అంటే కంప్లీట్ ఓపెన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ లాగా ఉంటుందో అలా ట్రాన్సాక్షన్ నడుస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి పీర్ టు పీర్ అంటే 1% టు అనదర్ పర్సన్ ఒక కమ్యూనికేషన్ నడుస్తుంది. అంటే పర్సన్ టు పర్సన్, ఇక్కడ ఎవరు మిడిల్ మ్యాన్ కాదు, ఒక బ్యాంక్ పర్మిషన్ కాదు, మళ్ళీ ఒక మేనేజ్మెంట్ పర్మిషన్ కాదు, డైరెక్ట్ పర్సన్ టు పర్సన్ ఉంటుంది. పేమెంట్ సిస్టమ్ ఉంది ఒక ఇంటర్నెట్ ది, వాల్యూ ట్రాన్స్ఫర్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ క్యాష్, డిజిటల్ కరెన్సీ అని చెప్తాము. ఇది ఒకటి అసెట్ కూడా చెప్తాము, అండ్ కమ్యూనిటీ. ఇవన్నీ ఒక్కొక్కటి మేము స్టెప్ బై స్టెప్ ఏం చేస్తామంటే మన సపరేట్ లీడర్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. దాని ఒక్కొక్క టర్మినాలజీ గురించి మీకు సపరేట్ గా సెషన్ తీసుకుంటాము. ఇది ఒక ప్రాపర్టీ ఉంటుంది, వర్చువల్ గోల్డ్ అని చెప్తాము, గోల్డ్, మనీ, మ్యాథమెటిక్స్. ఒక సింపుల్ గా చెప్పాలంటే క్రిప్టో కరెన్సీ వచ్చి ఒక రెవల్యూషన్, అంటే వచ్చే ఫ్యూచర్ కరెన్సీ. ఈ ఫ్యూచర్ కరెన్సీ గురించి మనం తెలుసుకోవాలంటే ముందు ఇది ఎలా స్టార్ట్ అయిందని కొంచెం వెనక వెళ్తే, హిస్టరీలో వెళ్తే, మన ఏం 6000 5000 ఇయర్స్ బ్యాక్ ఎలా బిజినెస్ చేస్తారంటే అలాగే వాళ్ళ దగ్గర ఏం అనాజ్ ఉండే కదా, ఆ అనాజ్ ఒక్కడి నుంచి ఇంకోటి ఎక్స్చేంజ్ చేయే తరపున వాళ్ళు బిజినెస్ చేస్తుండే. తర్వాత వచ్చే రోజుల్లో ఏం చేశారంటే గోల్డ్ కాయిన్ వచ్చేది, సిల్వర్ కాయిన్ వచ్చి తర్వాత ఎక్స్చేంజ్ చేసిన తరపున వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. తర్వాత ఎప్పుడు బ్యాంక్స్ డెవలప్మెంట్ అయిందో బ్యాంక్స్ తరపున నోట్లు వచ్చాయి, బ్యాంక్స్ తరపున చెక్ బుక్స్ వచ్చాయి, తర్వాత ATM కార్డ్స్ వచ్చాయి. అంటే డెవలప్మెంట్ అవుతా ఏమైంది, బ్యాంకింగ్ సిస్టమ్ కరెన్సీ కూడా చేంజ్ అవుతా వచ్చింది. అలాగే మీరు చూడొచ్చు 1980లో ఎప్పుడు ఇంటర్నెట్ వచ్చిందో అప్పటి నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా వచ్చింది అండ్ మొబైల్ బ్యాంకింగ్ కూడా నడుస్తుంది. సో అలాగే 2009లో వచ్చిన సిస్టమే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ. అప్పుడు ఫస్ట్ క్రిప్టో కరెన్సీ ఏమో వచ్చిందంటే అది బిట్ కాయిన్. ఆ బిట్ కాయిన్ ఆ రోజుల్లో సార్ 10-20 పైసా ఉండే అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు ప్రెసెంట్ లో ఒక్క బిట్ కాయిన్ వాల్యూ ఉంది 50 lakh rupees. అంటే ఎవరైనా 10 years బ్యాక్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర ఇప్పుడు 50 lakh rupees ఉంటుండే. సో ఇప్పుడు 2009 అనగా మళ్ళీ ఏమైనా కొత్త ఒక మంచి టాప్ కరెన్సీ ఏమో వచ్చిందంటే 2013లో వచ్చింది. అది వచ్చి ఈథీరియం అని. అది ఈథీరియం లాంచ్ చేసింది మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడే. ఈ కాయిన్ ఇదంతా ఎందుకు వాడుతున్నారు కంపెనీ, పెద్ద పెద్ద కంపెనీ అంటే వాళ్ళకు ట్రాన్సాక్షన్ చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది. ఒక కంట్రీ ఇంకో కంట్రీ అంటే కన్వర్షన్ ఛార్జ్ కూడా పడుతుంది అండ్ ట్రాన్సాక్షన్ ఫీజు కూడా పడుతుంది బ్యాంకులో. సో అదే క్రిప్టో కరెన్సీ ఏమైతుందంటే డైరెక్ట్ గా లైక్ పేటిఎం, గూగుల్ పే ఎలా వాడతామో అలాగా ఇమ్మీడియట్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ట్రాన్సాక్షన్ అవుతుంది. ఎంత బల్క్ అమౌంట్ అయినా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అవుతుంది. అందుకోసం వాళ్ళు ఈథీరియం అని లాంచ్ చేశారు.
ఆ లాంచ్ చేసినప్పుడు అప్పుడు 10 పైసా 20 పైసా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో 1,90,000 రూపీస్ నడుస్తుంది ఒక్క ఇథీరియం వాల్యూ. సో ఎవరైనా ఒక 2013లో తీసుకున్నారు రూ. 1 రూ. 2 నుంచి ఇప్పుడు వాళ్ళ దగ్గర 1,90,000 రూపీస్ ఫర్ 1 ఇథీరియం ఉంది. సో అలాగే నెక్స్ట్ వచ్చే ఏమైనా క్రిప్టో కరెన్సీ ఏమైనా నాకు ఉంది సార్, ఇంకో ఏమైనా ఆపర్చునిటీ ఉందా మంచి క్రిప్టో కరెన్సీ ఏమైనా తక్కువ రేట్లో మనకు ఆఫర్డబుల్ అయ్యే రేట్లో? ఎందుకంటే ఇప్పుడు బిట్కాయిన్ కొనుక్కోవాలంటే 50 లక్షలు ఇవ్వాలి, అదే ఇథీరియం కొనుక్కోవాలంటే 1,90,000 ఇవ్వాలి. ఏమైనా మనకు ఆఫర్డబుల్ లో ఏమైనా మనకి ఏమైనా ప్రాఫిట్ వచ్చే ఏమైనా కాయిన్ ఉందా సార్ అంటే ఎస్ ఉంది. అది వచ్చింది 2017లో మై డియర్ ఫ్రెండ్స్. దాని పేరే ట్రాన్ అని. ఈ ట్రాన్ లాంచ్ చేసింది జస్టిన్ సన్ అని ఒక 27 ఇయర్ అబ్బాయి ట్రాన్ ఫౌండేషన్ తరపున ఏం చేశాడంటే ఒక ట్రాన్ కాయిన్ అని లాంచ్ చేశాడు. ఈ ట్రాన్ కాయిన్ ఎలాగుందంటే టెక్నాలజీలో చాలా ఫాస్ట్ ఉన్న కాయిన్. ఈ కాయిన్ ఎలాగంటే ట్రాన్సాక్షన్ స్పీడ్ లో ఇథీరియం ఏం మన బిట్ కాయిన్ నంబర్ 1 చెప్తాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 60% కవర్ అయ్యేదే బిట్ కాయిన్, తర్వాత ఒక 15-20% కవర్ అయ్యేదే ఇథీరియం. ఇలాగా ఆల్మోస్ట్ ఒక 8,000 to 9,000 క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి మార్కెట్ లో. దానిలో టాప్ 2 అని చెప్తే బిట్ కాయిన్ అండ్ ఇథీరియం. ఆ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ స్పీడ్ లో ఏమైనా టాప్ గా ఉందంటే అది ట్రాన్ అని చెప్తాం. ఇప్పుడు ట్రాన్ చూడొచ్చు, ఇక్కడ ట్రాన్సాక్షన్ స్పీడ్ ఎంత ఉందంటే 2000 ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ ఉంది. అదే బిట్ కాయిన్ మనం ఫస్ట్ వచ్చిన 2009 లో వచ్చిన బిట్ కాయిన్ చూస్తే 2 to 3 ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ అంతే. మీరు ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తారంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ 2 అవర్ టైం పడుతుంది, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది డే బై డే. అలాగే ఇథీరియం వచ్చి 20 to 25 ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ ఉంది. ఇక్కడ మళ్ళీ ట్రాన్ చూస్తే 2000 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్. ఇక్కడ చూడొచ్చు మీరు చాలా కంపెనీలు. ఓ బైక్ అనే ఒక పెద్ద బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సింగపూర్ది, ఆ కంపెనీ కూడా టైప్ అయింది. బిట్మెన్ అనే ఒక పెద్ద కంపెనీ బిట్ కాయిన్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీ తరపున ఉండే ఆ కంపెనీ ఇప్పుడు ఈ ట్రాన్ తరపున ఇప్పుడు టైప్ అయింది. నెక్స్ట్ జాగ్ అండ్ ఎస్డబ్ల్యూ, బిట్ టారెంట్, సామ్సంగ్ ఇలా పెద్ద పెద్ద కంపెనీలు దీని సరిగా టైప్ అవుతున్నాయంటే ముందు వచ్చే రోజుల్లో చాలా పెద్ద ఇన్కమ్ ఇస్తుంది. నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు ఏం మనం చూస్తున్నాం ఇప్పుడు క్రిప్టో కరెన్సీ, ఇప్పుడు ట్రాన్ రేట్ వచ్చి ఎగ్జాక్ట్ గా 12 to 13 రూపీస్ నడుస్తుంది. ఇది ఇప్పుడు రైట్ నౌ 12 to 13 రూపీస్. వచ్చే రోజుల్లో హండ్రెడ్స్ కాదు, 1000 కాదు, లాక్స్ లో మీరు చూడొచ్చు ఈ ట్రాన్ ని. సో నేను చెప్పేది ఏమంటే ఈ ట్రాన్ ఇప్పుడు మనం ఏమైనా కొంచెం సంపాదించుకుని ఏమైనా పెట్టుకుంటామంటే మనం వచ్చే రోజుల్లో మన పిల్లలకి ఎలా ఆస్తి ఎలా ఇంతలో ఏం చేస్తామో అది కూడా మనం ఇక్కడ ఇది లోపల చూడొచ్చు. ఎందుకంటే డిజిటల్ అసెట్ అని చెప్తాం. ఇక్కడ ఎవరైనా వచ్చేటోడు బిజినెస్ చేస్తారో లేదో కానీ నేను చెప్పేది ఇంత సింపుల్ గా క్రిప్టో కరెన్సీలో వాళ్ళు ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అవుతే వాళ్ళకి 2 విధాలు డబ్బులు చేయొచ్చు. ఒకటి వాళ్ళ దగ్గర ఉన్న సొంత అమౌంట్ ఎంత ఉంది వాళ్ళ దగ్గర ఓన్ క్యాపిటల్ వేసి కొనుక్కొని పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్ కి. ఇంకొకటి వచ్చి కొంచెం ఏమో సంపాదించుకోండి, ఒక ఎడ్యుకేషన్ ఇచ్చి. ఇప్పుడు నేను ఏం బేసిక్ గా మాట్లాడుతున్నా ఇదంతా ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ తీసుకొని వచ్చే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు సంపాదించుకోవచ్చు క్రిప్టో కరెన్సీని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సెకండ్ ప్లాట్ఫామ్ అంటే ఫస్ట్ నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే క్రిప్టో కరెన్సీ వచ్చి చాలా రిస్క్ ఉన్న ఫీల్డ్. ఈ లోపల మీరు ఎంత డబ్బులు వేయాలంటే ఆ డబ్బులు మీకు అవసరం ఉండొద్దు అంత అర్జెంట్ గా. ఎందుకంటే కొంతమంది ఉన్నారు ఇప్పుడు 1 month 2 months 6 months లో నాకు డబ్బులు కావాలి, నాకు రిటర్న్ కావాలి. సో అది కాదు క్రిప్టో కరెన్సీ, ఎందుకంటే ఇది చాలా రిస్క్ ఉన్న ఫీల్డ్. ఈ ఫీల్డ్ లో మీరు కొంచెం లాంగ్ టర్మ్ గా ప్లాన్ చేసి ఒక 3-4 years 5 years ప్లాన్ చేస్తారంటే మీకు చాలా పెద్ద అమౌంట్ వస్తుంది. నేను చెప్పేది సెకండ్ ఆప్షన్ అంటే మీరు ఓన్ గా ఎడ్యుకేషన్ తీసుకోండి. ఆ ఎడ్యుకేషన్ తీసుకొని మీరు సంపాదించుకోవచ్చు. ఆ ఎడ్యుకేషన్ తీసుకోవాలంటేనే మీకు ఇక్కడ ట్రాన్స్కార్ అని ఒక ప్లాట్ఫామ్ చెప్తున్నాను. ఈ ట్రాన్స్కార్ ప్లాట్ఫామ్ అంటే ఇది ఒకటి స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే బ్లాక్ చైన్ ఒక టెక్నాలజీ మీద డిప్లాయ్ అయిన సిస్టమ్. ఇది కంప్లీట్ గా డీసెంట్రలైజ్ నడుస్తుంది. డీసెంట్రలైజ్ అంటే ముందే చెప్పాను నేను, ఇక్కడ ఏ మేనేజ్మెంట్ ఉండదు, ఏ పర్సన్ ఉండరు, ఏ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. డైరెక్ట్ గా ఒక సాఫ్ట్వేర్ అనుకోండి. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఈ సాఫ్ట్వేర్ నడుస్తూ ఉంటది, దాని తరపున మనము బిజినెస్ చేసి అర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది స్టార్ట్ చేసింది ఎవరు అంటే మిస్టర్ హిమ్మత్ ఖాన్ సార్ అని ఒక రాజస్థాన్ పర్సన్. ఈ పర్సన్ ఇప్పుడు మిలిటరీలో సర్వీస్ చేస్తున్నారు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో జమ్మూ కాశ్మీర్ లో. ఆ పర్సన్ ఇంటెన్షన్ ఏమంటే వాళ్ళు ఎలాగైనా గవర్నమెంట్ ఇండియాకు సర్వీస్ ఇస్తుందో ఆయన పర్పస్ ఏమంటే చాలా మంది ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ఓఐ కాన్సెప్ట్ లో చాలా కంపెనీలో డబ్బులు పెట్టారు. అల్లపట ఒక 100 మెంబర్స్ లో 60 to 70 మెంబర్స్ డబ్బులు పోగొట్టుకున్నారు, అంటే లాస్ అయ్యారు. ఓన్లీ 20-30% పీపుల్ ఎవరు స్టార్టింగ్ జాయిన్ అయ్యారో, స్టార్టింగ్ కంపెనీ ఎవరు చేశారో వాళ్ళు మాత్రమే డబ్బులు చేశారు. ఓపెన్ గా స్టేట్మెంట్ చెప్తాను, ఎందుకంటే మార్కెట్ లో ఎంఎల్ఎం నెట్వర్క్ మార్కెటింగ్ ఒక పేరు పాడడానికే ఈ చాలా ఫ్రాడ్స్ కంపెనీలు. ఆ వచ్చే కంపెనీ ఎలా వస్తున్నాయంటే డైరెక్ట్ గా ఇంత డబ్బులు టార్గెట్ చేసి కంపెనీ క్లోజ్ చేయాలి, ప్లాన్ చేంజ్ చేయాలి, స్టాప్ చేయాలి. సో ఇలా వస్తున్న గురించి ఈయన పర్సన్ ఏం చేశారంటే చాలా నెట్వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్ అంటే 5 years 10 years 15 years ఏం వర్క్ చేస్తారు కదా నెట్వర్కింగ్ లీడర్స్, ఆ లీడర్స్ తరపున వర్క్ చేసి వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ తీసుకొని ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇలా యాడ్ చేసి ఇది ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ డిజైన్ చేశాడు. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ఎలా ఉంటుంది అంటే ఇది కంప్లీట్ గా డీసెంట్రల్ ఉంటుంది. ఇప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు, అంటే ఏ మేనేజ్మెంట్ ఉండదు. ఇది అడ్వాంటేజ్ ఏమని చెప్తాను ఇక్కడ. ఇది కంప్లీట్ డీసెంట్రలైజ్ ఉన్న గురించి ఇక్కడ ఎవరు అడ్మిన్ ఇవ్వరు, అంటే మీ పేమెంట్ ఇవ్వడానికి ఒకటి ఉంటారు కదా, వీక్లీ పేమెంట్ మంత్లీ పేమెంట్ వేరే కంపెనీలో ఇప్పుడు బయట మాట్లాడుకుంటే ఇక్కడ ఏది ఉండదు. మీరు ఏం వర్క్ చేస్తారో నెక్స్ట్ సెకండ్ లోనే మీరు
ఇన్కమ్ చేసుకోవచ్చు, అంటే ఇన్కమ్ మీకు వచ్చేస్తుంది. అది మీరు ఇన్స్టెంట్ గా మీరు ఒక ఎక్స్చేంజ్ అకౌంట్ ఏదైనా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కానీ నేషనల్ ఎక్స్చేంజ్ కానీ అక్కడ పెట్టి ఆ క్రిప్టో కరెన్సీని మీరు కన్వర్ట్ చేసుకొని INR రూపీస్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ గా 100% వెరిఫైడ్ అండ్ కంప్లీట్ రన్ అయ్యేది అల్గోరిథమిక్ కోడింగ్ మీద. అంటే కంప్లీట్ కోడింగ్ మీద ఎలా మన మొబైల్ సాఫ్ట్వేర్ రన్ అవుతుందో అలాగే ఒక సాఫ్ట్వేర్ ఇక్కడ రన్ అవుతా ఉంటుంది బ్లాక్ చైన్ టెక్నాలజీలో. అదే వచ్చి ట్రాన్స్కార్ పేరు. ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్తాను. ఈ స్ట్రక్చర్ వచ్చి 2x2 స్ట్రక్చర్ అంటాము. అంటే సేమ్ జస్ట్ మనది ఇద్దరికి జాయిన్ చేస్తామంటే ఇద్దరికి ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం ఏం ట్రాన్స్కార్ కమ్యూనిటీ బెంగళూరు చేస్తున్నామో ఇది మొత్తం ఎడ్యుకేషన్ అని చెప్తున్నాం. ఎవరైనా వస్తారు వాళ్ళకి జస్ట్ చెప్పేది ఏంటంటే మీరు వచ్చి జస్ట్ ఇద్దరు చెప్పండి, ఆ తర్వాత ఇద్దరు అంటే నలుగురు అవుతారు. నలుగురు 8, 16, 32, 64, 128 టోటల్ 7 లెవెల్ ఉంటుంది. ఈ 7 లెవెల్ స్ట్రక్చర్ ఏమవుతుందంటే టాప్ టు బాటమ్ అండ్ లెఫ్ట్ టు రైట్ ఫిల్ అవుతుంది. అంటే ఆటోమేటిక్ గా ఫిల్ అవుతా ఉంటుంది. ఈ 7 లెవెల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మాక్సిమం ఇన్కమ్ వస్తుంది ప్రతి ఒక్కడానికి. ఎలా మనం నెట్వర్కింగ్ లో చూస్తాం కదా, ఒక పర్సన్ టాప్ లో జాయిన్ అవడానికి మాత్రం ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, బాటమ్ లో వచ్చడానికి ఇన్కమ్ రాదు. అలాగే ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ప్రతి ఒక్క మెంబర్ ఏమన్నారు కదా, ప్రతి ఒక్కడానికి బాగా ఇన్కమ్ వచ్చే ఒక సిస్టమ్ ని డిజైన్ చేశారు. ఆ సిస్టమ్ ని ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు జాయినింగ్ ఎంత ఉంది అంటే 900 ట్రాన్ ఉంది. ఈ 900 ట్రాన్ ఇప్పుడు రోజుల్లో ఇప్పుడు 12 రూపీస్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఒక 10,000 రూపీస్ అవుతుంది. ఈ జస్ట్ 10,000 ఇస్తే మీకు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 50,000 to 1 lakh రూపీ వర్త్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఆ 50,000 మీరు బయట ఇచ్చి ఇప్పుడు ఎక్కడైనా క్రిప్టో కరెన్సీ నేర్చుకోవాలంటే కూడా ఎవరు చెప్పేటోళ్ళు లేరు. ఎందుకంటే ఇంకా డెవలపింగ్ స్టేట్ లో ఉంది మన ఇండియా. ఇప్పుడు ఇంకా క్రిప్టో కరెన్సీ గురించి అంత నాలెడ్జ్ లేదు. కొంతమంది ఇంకా చేస్తున్నారు. సో క్రిప్టో కరెన్సీ గురించి ఏ ఇన్స్టిట్యూట్ కూడా లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక స్టాక్ మార్కెట్ మీరు నేర్చుకోవాలంటే స్టార్టింగ్ బేసిక్ గానే 20,000 to 30,000 రూపీస్ ఇవ్వాలి. బేసిక్ జస్ట్ ఒక షేర్స్ ఎలా కొనుక్కోవాలి, సేల్ చేయాలని చెప్పిస్తారు. కానీ ఈ క్రిప్టో కరెన్సీ గురించి బేసిక్ నేను సెర్చ్ చేశాను, ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా లేదు రైట్ నౌ. ఇంకా వచ్చే రోజుల్లో రావచ్చు. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ట్రాన్స్కార్ ప్లాట్ఫామ్ ఒక రీజన్ లో మనం ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాము, అలాగే సంపాదిస్తున్నాం కూడా. ఇక్కడ ఒక్కసారి మీరు 900 ట్రాన్ మీరు జాయిన్ అవుతే మీకు 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఫస్ట్ 2 ఏమున్న ఇన్కమ్ కదా, అది అన్లిమిటెడ్. అది ఏ లిమిట్ కూడా లేదు. మీది ఎంత పొటెన్షియల్ ఉందో, మీరు ఎంత అర్న్ చేసుకోవాలంటారో అంత అర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇన్కమ్ వచ్చి 100% రెఫరల్ ఇన్కమ్, సెకండ్ వచ్చి 60% డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్, అండ్ థర్డ్ వచ్చి లెవెల్ ఇన్కమ్ 40%. ఇది బోనస్ ఇన్కమ్. ఇప్పుడు ఫస్ట్ ఇన్కమ్ ఎలా వస్తుందని చూపిస్తాను. ఫస్ట్ మీరు 900 ట్రాన్ తో జాయిన్ అవుతారు. అంటే ఒకసారి మీరు 10,000 ఇస్తే మీకు ఏమవుతుంది అంటే ఒక రెఫరల్ లింక్ వస్తుంది. ఆ రెఫరల్ లింక్ తరపున మీరు ఎంతైనా ఫ్రెండ్స్ కు మీరు రెఫర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఏ ఫ్రెండ్ ని రెఫర్ చేశారు, ఏ ఫ్రెండ్ 900 ట్రాన్ పెడితే నెక్స్ట్ సెకండ్ లో మీకు ఏమవుతుంది 900 ట్రాన్ మొత్తం వచ్చేస్తుంది. అంటే 100%. మీరు కామన్ గా చూడొచ్చు వేరే నెట్వర్కింగ్ కానీ వేరే MLM కానీ అక్కడ ఓన్లీ 10 to 15% లే 20% మాక్సిమం వస్తుంది. కానీ ఇక్కడ మీకు 100% మొత్తం ఏ పర్సన్ 100 వస్తుంది. అలాగే మీరు బి చేస్తే బి నుంచి కూడా మొత్తం 100 వస్తుంది. 100%. అంటే 900 ట్రాన్ ఒక్క ట్రాన్ కూడా గట్టవదు. ఓకే, సో కంప్లీట్ మీరు ఎంతైనా ఫ్రెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక 10 ఫ్రెండ్ చేసుకోండి, 10 ఫ్రెండ్ నుంచి సపరేట్ గా ఇన్కమ్. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఎలా స్ట్రక్చర్ ఫిల్ అవుతుందని. మీరు ఎగ్జాంపుల్ గా మీరు ఒక ఐడి చేశారు యు అని, మీ తరపున ఒక ఫ్రెండ్ ని జాయిన్ చేస్తారు 900 ట్రాన్ తోని. ఆయన ఫస్ట్ పర్సన్ జాయిన్ వచ్చి లెఫ్ట్ లో వచ్చేస్తాడు. తర్వాత నెక్స్ట్ పర్సన్ వచ్చి రైట్ లో జాయిన్ అవుతారు. అంటే ఇది ఫస్ట్ లెవెల్ మీది. నెక్స్ట్ వచ్చే పర్సన్ థర్డ్ పర్సన్ మీరేమో రెఫరల్ ఇస్తారంటే ఆ థర్డ్ పర్సన్ వచ్చి సెకండ్ లెవెల్లో ఫస్ట్ వస్తాడు, మళ్ళీ సెకండ్ లెవెల్లో సెకండ్ వస్తాడు, ఫోర్త్ పర్సన్, ఇలా ఫిఫ్త్ పర్సన్, సిక్స్త్ పర్సన్, ఇలా కంప్లీట్ గా మీరు ఏం డైరెక్ట్ ఇస్తారు మీ డైరెక్ట్ మీ డైరెక్ట్ చెప్తున్నాను నేను. మీరు ఎగ్జాంపుల్ ఇలా డైరెక్ట్ ఇస్తా పోతే మీ తరపున ఇలా ఫిల్ అవుతా పోతుంది. ఇది ఒకటి ఫౌండేషన్ లెవెల్ అని చెప్తాం మన బిజినెస్ లో. మన బిజినెస్ టోటల్ 7 లెవెల్ ఉంటుంది. ఈ స్టార్టింగ్ 3 లెవెల్స్ ఏమి కదా ఫౌండేషన్ లెవెల్. ఇది ఒక్కటి ఏమైనా స్ట్రాంగ్ అయ్యానంటే మీరు వచ్చే లెవెల్స్ అంతా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే ఈ 14 మెంబర్స్ మీరు ఏమైనా డైరెక్ట్ ఇస్తారంటే మీ తరపున ఈ 14 మెంబర్స్ 900 ట్రాన్ అంటే 12,600 ట్రాన్ అవుతుంది. ఈ 12,600 ట్రాన్ ఇప్పుడు రోజులు ఆల్మోస్ట్ ఎవరేజ్ గా 1.5 to 1.6 లాక్ రూపీస్ అవుతుంది. అంటే జస్ట్ ఇది నేను డైరెక్ట్ రెఫరల్ చెప్తున్నాను. ఇది ఫస్ట్ ఇన్కమ్. ఇప్పుడు సెకండ్ ఇన్కమ్ చెప్తాను. సెకండ్ ఇన్కమ్ వచ్చేయమంటే డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్. ఈ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే మనది ఇక్కడ మీరు చూడొచ్చు మన దగ్గర 7 లెవెల్స్ ఉన్నాయి. ఈ 7 లెవెల్ లో మనం చూస్తాం ఇక్కడ 2 నుంచి 250 వరకు మొత్తం. ఓకే, ఇది 2, 4, 8, 6, 16, 32, 64, 128. ఈ 7 లెవెల్ ఏమైతుందంటే ప్రతి ఒక్కదానికి ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ ని అప్గ్రేడ్ చేసుకోండి. ఇది మొత్తం ఉండేదే ఈ లెవెల్స్. ఫస్ట్ లెవెల్ వచ్చి 900 ట్రాన్ జాయిన్ అవుతాము. సెకండ్ లెవెల్ వచ్చి 1,200 అప్గ్రేడ్ పెడతాము, 2,800 పెడతాము, 9,000, 25,000, 50,000 అండ్ 1 lakh ట్రాన్. అంటే మొత్తం ఇది 7 లెవెల్ ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు 900 ట్రాన్ జాయిన్ అయ్యారు. మీ తరపున ఒక ఇద్దరిని రెఫర్ చేయాలి. ఇది ఒక వర్కింగ్ ప్లాట్ఫామ్, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ కాదు, ఇది ఒక వర్కింగ్ ప్లాట్ఫామ్ అయిన గురించి. ఇక్కడ వచ్చే వాళ్ళ ఫ్రెండ్స్ కి మనం ఏం చెప్తామంటే మీరు జస్ట్ మీ ఫ్రెండ్ ని రెఫర్ చేసుకోండి. ఓకే, ఒక ఇద్దరిని మీరు రెఫర్ చేశారంటే మీకు ఏమవుతుంది 1,800 ట్రాన్ వస్తుంది.
ఆ 1800 ట్రాన్ లో మీరేం చేస్తారంటే 1200 ట్రాన్ ని సెకండ్ లెవెల్ అప్గ్రేడ్ ఇచ్చుకోండి, 600 ట్రాన్ ని ప్రాఫిట్ గా పెట్టుకోండి. ఓకేనా? ఇది ఎందుకంటే ఇద్దరు చేస్తే మాకు 1800 వస్తుంది, ఇక్కడ 1200 మనం అప్గ్రేడ్ చేస్తాం సెకండ్ లెవెల్. ఆ తర్వాత వచ్చే ఫ్రెండ్స్ కూడా చెప్తాం మేము. మీరు కూడా ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చే ఇన్కమ్ లో కొంచెం ఇన్కమ్ చేసి స్టార్టింగ్ అప్గ్రేడ్ చేసుకోండి. ఫస్ట్ 2 లెవెల్ మీకు ఇన్కమ్ తక్కువ అనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు మీరు ఇన్కమ్, ఇక్కడ ఇన్కమ్ లెవెల్ ఇన్కమ్ చార్ట్ లో చూడండి. ఫస్ట్ మీకు వచ్చేది 600 ట్రాన్, సెకండ్ లెవెల్ చూడండి 12,000 2000 ట్రాన్. 2000 ట్రాన్ అంటే ఇప్పుడు రోజుల్లో ఆల్మోస్ట్ 22,000-24,000 రూపీస్. సో అలాగే ఇప్పుడు 13,000 చూడండి. ఫస్ట్ 3 లెవెల్ ఏమో కదా కొంచెం మీకు తక్కువ అనిపిస్తుంది. తర్వాత చూడండి 1,19,000 అంటే ఇది ఆల్మోస్ట్ ఈ రోజుల్లో 12-15 lakh రూపీస్. నెక్స్ట్ వచ్చి 7,50,000, ఇది ఆల్మోస్ట్ ఈ రోజుల్లో ఏమిటంటే ఒక 10 lakh రూపీస్. నెక్స్ట్ 31 lakh ట్రాన్ వస్తుంది మీకు. ఆ 31 lakh ట్రాన్ అంటే ఇప్పుడు రోజుల్లో ఆల్మోస్ట్ 35-40 lakh రూపీస్. లాస్ట్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేది 128 lakhs. మొత్తం ఇదంతా కలిపితే నేను చెప్తున్నా, ఒక కంబైన్డ్ గా చెప్తున్నాను, టోటల్ గా ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ కంప్లీట్ గా మనం ఇక్కడ ఇన్కమ్ ఏం చేస్తామంటే 1,67,400 ట్రాన్, 85,400 ట్రాన్స్. ఇది మన ఇండియన్ కరెన్సీలో 15-20 crore రూపీస్ అవుతుంది. ఇది జస్ట్ టోటల్ స్ట్రక్చర్. జస్ట్ మీరేం చేస్తారంటే ఇద్దరు రెఫర్ చేస్తారు. ఇది వదిలేయండి, నేను చెప్పేది ఏమంటే జస్ట్ సింపుల్ గా మీరేం చేస్తారు, ఒక ఇద్దరిని రెఫర్ చేస్తారు. ఆ ఇద్దరిని ఏం చేస్తారంటే జస్ట్ ఈ లెవెల్ ని అప్గ్రేడ్ చేయడానికి ఆయనకి హెల్ప్ చేస్తారు. అంటే ఆయన టీమ్ గ్రోత్ అవ్వడానికి. ఆయన ఒక్కొక్క లెవెల్ అప్గ్రేడ్ చేస్తానంటే ఆ తరపున మీరు ఎవరు ఏ ఫ్రెండ్ రెఫర్ చేశారో ఆడు ఎప్పుడెప్పుడు అప్గ్రేడ్ చేస్తారో అప్పుడప్పుడు మీకు 60% వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏ ఫ్రెండ్ రెఫర్ చేశారు, ఆయన 1200 అప్గ్రేడ్ చేశారు, మీకు మళ్ళీ 60% వస్తుంది ఆ పర్సన్ తరపున, అంటే 700 ట్రాన్ వస్తుంది. తర్వాత ఆ ఫ్రెండ్ మళ్ళీ 2,800 అప్గ్రేడ్ చేస్తాడు ఇన్కమ్ వచ్చినాక. ఆ 2,800 అప్గ్రేడ్ చేసినాక మళ్ళీ ఆయనకి ఎంత వస్తుంది, మీరు డైరెక్ట్ స్పాన్సర్ అయితే మీకు మళ్ళీ 60% అంటే 1,600 ట్రాన్. ఇలాగే అప్గ్రేడ్ చేస్తా పోతే లాస్ట్ లెవెల్ ఒక 1 lakh ట్రాన్ ఏమైనా అప్గ్రేడ్ చేసి అంటే ఆ పర్సన్ ఏ పర్సన్ మీకు వస్తుంది 60,000 ట్రాన్. అంటే ఒక్క అబ్బాయి మీకు ఒక్క రెఫరల్ డైరెక్ట్ కాంటాక్ట్ 1 lakh ట్రాన్ ఇస్తాడు. 1 lakh ట్రాన్ అంటే ఈ రోజుల్లో ఇప్పుడు రైట్ నో 12 రూపాయలు అంటే 12 లక్షల రూపాయలు. సో ఇది అప్గ్రేడ్ ఎందుకు చేయాలని అది కూడా బోనస్ చెప్తాను. ఈ అప్గ్రేడ్ ఎందుకు చేయాలంటే ఇక్కడ మనకి ఇంకొక బోనస్ ఇన్కమ్ ఉంది. ఆ బోనస్ ఇన్కమే నెక్స్ట్ ఇన్కమ్ లెవెల్ ఇన్కమ్ అని 40%. ఇక్కడ చూడవచ్చు ఎంత ఉంది, 67,88,480 ట్రాన్స్. అంటే 67 lakh అంటే ఈ రోజులో ఇప్పుడు రైట్ నౌ లో చెప్పాలంటే ఆల్మోస్ట్ 70-80 lakh రూపీస్. సారీ 67 lakh అంటే ఆల్మోస్ట్ 6-7 crore రూపీస్. అంటే 12 రూపీస్ క్యాల్కులేట్ చేసుకోండి. సో 6-7 crore మీకు ఏముంది కదా ఇన్కమ్, ఇది లెవెల్ ఇన్కమ్ బోనస్ ఇన్కమ్ గా వస్తుంది. ఆ థర్డ్ ఇన్కమ్. ఇక్కడ సెకండ్ ఇన్కమ్ మీరు ఒక క్లియర్ కావాలి. మీరు ఎవరెవరు డైరెక్ట్ చేస్తారో ఆ పర్సన్ అప్గ్రేడ్ చేసినప్పుడల్లా మీకు 60% వస్తూ ఉంటుంది. ఏ లెవెల్ అయినా పర్వాలేదు, ఆయన పర్సన్ ఎక్కడైనా ఉండి ఏ పర్సన్ ఏ లెవెల్ అయినా ఉండండి, సెకండ్ ఉండండి, థర్డ్ ఉండండి, ఫోర్త్ ఉండండి, మీకు 60% వచ్చేది ఫిక్స్డ్. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఈ లెవెల్ ఇన్కమ్, ఇది ఒక చార్ట్ మీరు చూడండి. ఇక్కడ థర్డ్ ఇన్కమ్. ఈ థర్డ్ ఇన్కమ్ మీకు ఎలా వస్తుందంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇద్దరిని రెఫర్ చేసి మీరు ఐడి ఏం చేస్తారంటే 1,200 ని అప్గ్రేడ్ చేస్తారు మీ ఐడిని. ఫస్ట్ మీరు అప్గ్రేడ్ చేసినాక మీ వచ్చే ఫ్రెండ్ కి ఏం చేస్తారంటే ఏ ఫ్రెండ్ కూడా ఏం చెప్తారు, నువ్వు కూడా అప్గ్రేడ్ చేసుకోబోయి అని ఆయన కూడా చెప్తారు. ఎందుకంటే లెవెల్ ఇన్కమ్ కూడా ఆయనకు దొరుకుతుంది. సో ఇప్పుడు ఏ పర్సన్ అప్గ్రేడ్ చేసి బి పర్సన్ అప్గ్రేడ్ చేసినట్టే ఏ పర్సన్ బి పర్సన్ తరపున మీకు ఎంత వస్తుంది, 60% అయినా ఫిక్స్ వస్తుంది మీకు. అందులో డౌట్ లేదు, ఎందుకంటే డైరెక్ట్ స్పాన్సర్ ఆ అప్గ్రేడ్ చేసినప్పుడు మీకు ఫిక్స్ 60% వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఏ నుంచి A1 A2 బి నుంచి B1 B2 వచ్చారని తెలుసుకుందాము. ఆడ వచ్చినాక ఏమవుతుందంటే మీకు ఆడ తరపున మళ్ళీ మీకు ఏమవుతుందంటే ఇన్కమ్ వచ్చేస్తుంది. ఎలా ఇన్కమ్ వస్తుంది, ఈ నలుగురు ఎగ్జాంపుల్ 1,200 ని అప్గ్రేడ్ చేశారు. ఈడ 60% వచ్చేది ఎవరికి, ఈ డైరెక్ట్ స్పాన్సర్ A అండ్ Bకి వస్తుంది. మీకేమొస్తుందంటే 40% వస్తుంది. ఆ 1,200 లో 60% A అండ్ Bకి వెళ్ళిపోతే 40% మీకు, ఎందుకంటే మీరు లెవెల్ అప్లైను, మీరు 40% మీకు వస్తుంది. ఇక్కడ క్యాల్కులేట్ కూడా ఆల్రెడీ చేసి ఉంది. ఇక్కడ 1,200 into 4 members అంటే 1,800 ట్రాన్స్. ఇక్కడ వాయిస్ నాది క్లియర్ ఉంది సార్, నెట్వర్క్ మీ దగ్గర చూడండి ఒకసారి. ఇక్కడ క్లియర్ వస్తుంది, క్లియర్ ఉంది. మీరు కొంచెం నెట్వర్క్ అదే మీ దగ్గర కొంచెం నెట్వర్క్ సార్. ఓకే, సో ఇప్పుడు ఈ 1,200 లెవెల్ అప్గ్రేడ్ 40% అంటే 1,824 ట్రాన్స్ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు నెక్స్ట్ ఇలాగే ఏమో థర్డ్ లెవెల్ వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు థర్డ్ లెవెల్ వచ్చిందంటే ఇక్కడ థర్డ్ లెవెల్ చూడవచ్చు మీరు. ఇక్కడ జస్ట్ ఎంత వస్తుందంటే 2,800 మీరు అప్గ్రేడ్ చేస్తారు. ఇక్కడ మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది, 2,800 8 మెంబర్స్ వస్తుంది. ఇక్కడ అంటే టీమ్ గ్రోత్ అవుతుంది, అలాగే అప్గ్రేడ్ లెవెల్ కూడా ఎక్కువ అవుతుంది. 2,800 ఎలాగ అప్గ్రేడ్ చేస్తారో అప్పుడు మీకు ఏమవుతుందంటే 40% ఆఫ్ 8 మెంబర్స్. 40% ఆఫ్ 8 మెంబర్స్ ఎంత అవుతుంది ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 8,512 ట్రాన్స్. సో ఇది జస్ట్ మీకు ఎంత వస్తుంది సెకండ్ లెవెల్, ఇది ఫౌండేషన్ లెవెల్ చెప్తున్నాను. 8,500 ట్రాన్ అంటే
ఇప్పుడు రోజుల్లో ఆల్మోస్ట్ 90,000 to 1 lakh రూపీస్. ఇది బేసిక్. నెక్స్ట్ లెవెల్ చూడండి, మీకు ఇక్కడ ఇంపార్టెంట్, ఇది 9,000. ఇక్కడ మీది ఎక్స్పోనెన్షియల్ గా మీ ఇన్కమ్ ఎక్కువ అవుతుంది, లాక్స్ లో ఇప్పుడు వెళ్ళిపోతుంది ఇన్కమ్. ఇక్కడ 16 మెంబర్ వస్తారు మీ టీమ్ లో. అది ఎవరైనా కానీ ఓపెన్ గా చెప్తున్నది, మీరు ఏం టీమ్ స్ట్రక్చర్ చేస్తారు కదా, ఇది మీరు డైరెక్ట్ చేయాలని అవసరమే లేదు. లోపల ఆటోమేటిక్ గా మీ అప్లైన్ నుంచి స్పిల్ ఓవర్ వస్తే కూడా, ఆడ అప్గ్రేడ్ చేస్తే కూడా మీకు 40% ఫిక్స్డ్ గా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు 4th లెవెల్ లో పీపుల్ ఎవరైనా వచ్చారు, ఆడ మీకు తెలియదు ఎవరున్నారని. ఆడ వస్తే కూడా ఆడ అప్గ్రేడ్ చేశారంటే కూడా ఆడ తరపున మీకు లెవెల్ ఇన్కమ్ ఎంత వస్తుంది, 54,720 ట్రాన్. ఈ 54,000 ట్రాన్ ఈ రోజు అంటే ఆల్మోస్ట్ 6 to 7 lakh రూపీస్ అవుతుంది. సో ఇంకా వచ్చే రోజుల్లో ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఒక్క నిమిషం, సారీ, ఇది స్క్రీన్ అవుతుంది, ఒక్క నిమిషం అలాగే ఉంటే స్క్రీన్ కొంచెం ఎరేజ్ చేస్తాను. ఓకే ఓకే. సో ఇప్పుడు చూడొచ్చు, నెక్స్ట్ 3rd లెవెల్ అయినాక, ఇప్పుడు 4th లెవెల్ అయినాక, 9,000 లెవెల్ అయినాక నెక్స్ట్ లెవెల్ వస్తుంది ఏమని, 5th లెవెల్. ఈ 25,000 మీరు అప్గ్రేడ్ చేస్తారంటే మీ తరపున కింద 5th లెవెల్ ఎంత టీమ్ మెంబర్ వస్తారు, 32 మెంబర్ వస్తారు. ఈ 32 మెంబర్ అప్గ్రేడ్ చేస్తే మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, అప్పుడు కూడా చూడొచ్చు ఆల్మోస్ట్ 3,04,000 ట్రాన్. అలాగే నెక్స్ట్ 6th లెవెల్ వస్తుంది. ఈ 6th లెవెల్ అలాగే లెవెల్ ఎంకరేజ్ అవుతుంది కదా. ఇప్పుడు 5th లెవెల్ మీకు ఇండియన్ రూపీస్ లో చెప్పాలంటే 3,04,000 ట్రాన్. ఇప్పుడు రోజుల్లో ఆల్మోస్ట్ 30 to 35 lakh రూపీస్ అవుతుంది. సో అలాగే నెక్స్ట్ చూడొచ్చు 6th లెవెల్ ఏముందంటే 50,000 అప్గ్రేడ్ చేస్తే మీకు 64 మెంబర్ ఉంటారు. ఆ 64 మెంబర్ తరపున మీకు ఎంత వస్తుంది, 12,16,000 ట్రాన్. 12,16,000 ట్రాన్ అంటే ఇప్పుడు రోజుల్లో ఆల్మోస్ట్ 1.3 to 1.5 crore రూపీస్ వస్తుంది. ఇది ఒకటి లాస్ట్ లెవెల్ చెప్తున్నాను, ఇది ఒక డ్రీమ్ లెవెల్ అని. మన అందరి టార్గెట్ ఇది ఒకటి లెవెల్. ఈ లెవెల్ ఏమైనా మనం రీచ్ అవుతూ అంటే ఆల్మోస్ట్ 128 మెంబర్స్ మన టీమ్ లో వస్తారు లాస్ట్ లెవెల్లో, 7th లెవెల్లో. ఆ 128 మెంబర్స్ అప్గ్రేడ్ చేశారంటే 1 lakh ట్రాన్ తోని అప్పుడు మనకి ఎంత వస్తుంది, 48,64,000 ట్రాన్. ఇది మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే ఆల్మోస్ట్ 6 to 7 crore రూపీస్ అవుతుంది. ఇంకా వచ్చే రోజుల్లో ట్రాన్ రేట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేను ఏం రేట్ నో చెప్తున్నాను, 12 to 13 రూపీస్. ఇదే మీరు ఏమైనా ట్రాన్ లాస్ట్ 3 months బ్యాక్ చూశారంటే జస్ట్ 2 to 3 రూపీస్ ఉండే. జస్ట్ 3 months లో ఆల్మోస్ట్ 12 రూపీస్ అయింది. వచ్చే రోజుల్లో చెప్తున్నాను నేను, నెక్స్ట్ ఒక 6 month 1 year లో అట్లీస్ట్ డబుల్ అయ్యానంటే కూడా మీరు ఏం చేస్తారో ఇన్కమ్ అది ఆల్మోస్ట్ డబుల్ అయినట్టు. సో ఇది మీకు అంతా అర్థమైంది అనుకుంటాను. ఇలాగే నేను జస్ట్ ఒక మీకు కొంచెం ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను ఇక్కడ, ఎలాగ మేము ట్రాన్స్ ని చూడాలి, ఈ రోజుల్లో ప్రెసెంట్ రేట్ ఎంత అవుతుంది ట్రాను, అండ్ ఎలాగ నా ఇన్కమ్ వచ్చింది అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు రైట్ నౌ మీకు. ఓకే, సో ఇప్పుడు నేను జస్ట్ నా మొబైల్ స్క్రీన్ ని షేర్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడొచ్చు నా స్క్రీన్ మీకు అనిపిస్తుంది మొబైల్ది. ఇక్కడ నేను వజ్రెక్స్ అనే ఒక ఎక్స్చేంజ్ వాడుతున్నాం మనం. ఇది ఒకటి చాలా మంచిగా సర్వీస్ ఇచ్చే ఒక ఇది ఎక్స్చేంజ్. ఈ లోపల మనం ఇప్పుడు ట్రాన్ ని సెర్చ్ చేసాం, ఇక్కడ INR రూపీస్ లో ట్రాన్ చూద్దాం. ఇప్పుడు ట్రాన్ రేట్ ఎంత ఉంది, 10.87 నడుస్తుంది. ఇప్పుడు రోజుల్లో నాకు ఎంత కావాలి ట్రాన్స్ లోపల, నేను 900 ట్రాన్ నాకు కావాలి కదా, ఒక 50 ట్రాన్ అడిషనల్ పెట్టుకుంటాను ట్రాన్సాక్షన్ ఫీజు గురించి. ఈ రోజుల్లో రైట్ నౌ ఈ 920 పట్టుకుంటే కూడా పర్వాలేదు. చూడొచ్చు 920 కూడా పెడితే కూడా మీరు ఆల్మోస్ట్ 10,000 రూపీస్ అవుతుంది ఈ రోజుల్లో. రైట్ నౌ చెప్తున్నాను, 920 ట్రాన్ అయితే కూడా చాలు మీకు ప్రెసెంట్ రేట్ లో. సో ఇది 10,000 to 12,000 వేరియేషన్ అవుతా ఉంటుంది. ఎవరికి మీరు చెప్తారు కదా కొత్త వాళ్ళకు, అలా చెప్పండి ఇంత ఏమంటే ట్రాన్ రేట్ ఎంత ఉంటుందో అంత మీ జాయినింగ్ ఫీజు. ఎవరికి మీరు ఫిక్స్డ్ INR రూపీస్ లో చెప్పకుండా, ఎందుకంటే ట్రాన్ రేట్ వేరియేషన్ అవుతుంది. జస్ట్ 2-3 days బ్యాక్ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఇది 14 రూపీస్ వరకు వెళ్ళిపోయిండే. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ప్రైస్ 13.9, ఇక్కడ 14 రూపీస్ వరకు వెళ్ళిపోయిండే. సో ఇప్పుడు కొంచెం తక్కువైంది అని వేరియేషన్ అవుతా ఉంటుంది. ఇక్కడ హై ప్రైస్ ఉంది చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఇది హై ప్రైస్ 14 రూపీస్ వెళ్ళిండే. సో ఇప్పుడు 10.87 అంటే తక్కువ ఎక్కువ అవుతా ఉంటుంది, వేరియేషన్ అవుతా ఉంటుంది మార్కెట్. సో అలాగే ఇప్పుడు నా ఐడి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది ఐడి ఎక్కడ చేయాలంటే ఒక వాలెట్ ఉంటుంది, అది ఒకటి క్లెవర్ వాలెట్ అని బేసిక్ వాలెట్ మనం చెప్తున్నాం. దీన్ని అలాగే టోకన్ పాకెట్, ట్రాన్ లింక్ ప్రో అని చాలా అడ్వాన్స్డ్ అప్లికేషన్స్ ఉన్నాయి. మనం చెప్పేది ఏమంటే బేసిక్. ఎవరెవరు కొత్త వాళ్ళు ఉన్నారు, ఎవరు ఫస్ట్ టైం క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకోవాలంటారో వాళ్ళకి మనం అంతా బేసిక్ నుంచి చెప్తాం మై డిఫరెండ్స్. సో ఎవరు కొత్త అడ్వాన్స్ ఏం స్టార్టింగ్ వాడితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది తర్వాత రోజుల్లో. సో ఇక్కడ నేను చూపిస్తున్న నా వాలెట్, ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ ట్రాన్స్ ఎంత ఉన్నాయి, 3,302 ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను జస్ట్ నా ఐడిని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ సేమ్ లే గూగుల్ బ్రౌజర్ లాగా ఒక బ్రౌజర్ ఉంటుంది. ఇక్కడ transcard.io అని వెబ్సైట్ నేను సెర్చ్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయినాక అక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. వెనక నాది ఏం ట్రాన్స్ ఉంటాయి కదా, ఒక వాలెట్ ఉంటుంది. ఆ వాలెట్ ఇదికి లింక్ అవుతుంది. ఆ వాలెట్ ఇక్కడ వస్తుంది. ఆ వాలెట్ ఇక్కడ నేను లాగిన్ చేస్తున్నాను. ఇక్కడ లాగిన్ చేసినాక ఆటోమేటిక్ నాది ఏమైతే నా ఐడి ఓపెన్ అవుతుంది. ఇది మీరు కావాలైతే నేను ఇప్పుడు ఐడి చూపిస్తున్నాను కదా, ఒక స్క్రీన్ షాట్ పెట్టుకొని ఈ ఐడి నెంబర్ ఏం కనిపిస్తుంది 6743805129 ఏముంది కదా, ఇది మీరు ఏం చేసుకుంటారంటే గూగుల్ క్రోమ్ లో వెళ్ళి
transcore.io అని వస్తుంది. అక్కడ V1 అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ V1 ఐడి కొడితే చాలు దాని మొత్తం ఇన్కమ్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అంటే మీరు ప్రతి ఒక్కరు ఇన్కమ్ చూడొచ్చు. ఇక్కడ నాది ఫస్ట్ లెవెల్ ఎంత ఉంది 900 ఫస్ట్ చేశాను. నెక్స్ట్ 1200 అప్గ్రేడ్ చేశాను. 2800 చేశాను. ఇప్పుడు నేను 4th లెవెల్లో ఉన్నాను. 9000 ఇది అప్గ్రేడ్. ఇది క్లిక్ కొడితే చాలు అప్గ్రేడ్ అవుతుంది. ఇక్కడ దగ్గర బ్యాలెన్స్ అంత లేదు. వచ్చినాక నేను అప్గ్రేడ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను లాస్ట్ 1 మంత్ నుంచి ఎంత చేశాను సిస్టమ్ అంటే ఇన్కమ్ అంటే నా తరపున 18 మెంబర్ డైరెక్ట్ ఇచ్చాను. 18 డైరెక్ట్స్ ఒక్కొక్కరు నాకు 900 ట్రాన్ ఇస్తారు. అంటే 16,200 ట్రాన్స్ నాకు ఆల్రెడీ ఇన్కమ్ వచ్చింది. డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ 60% వచ్చింది. లెవెల్ ఇన్కమ్ 40% ఆల్రెడీ వచ్చింది. టోటల్ గా ఇన్కమ్ ఎంత ఉంది 28,132 ట్రాన్స్. టిఆర్ఎక్స్ అంటే ట్రాన్స్. ఈ 28,132 నేను ఈ రోజులో ఇండియన్ రూపీస్ లో చూడాలంటే ఇక్కడ మీరు చూడవచ్చు 28,132. ఇక్కడ మీకు అయిన రూపీస్ చూపిస్తుంది. అంటే 28,132 ఇది ఇండియన్ రూపీస్ లో ప్రెసెంట్ రేట్ లో 3,06,000 రూపీస్ జస్ట్ 1 మంత్ ఇన్కమ్. ఇది బిగినింగ్ లో ఉన్నాం మనం. ఇంకా కొన్ని రోజుల్లో అయినాక ఇంకా అడ్వాన్స్ ఏమైనా 4th లెవెల్ 5th లెవెల్ అంతా నా టీమ్మేట్స్ వెళ్ళిపోయినాడు. ఇంకా టీమ్మేట్స్ ఇంకా ఎవరు వెళ్ళలేదు. జస్ట్ 900 1200 లో మాత్రమే ఉన్నారు. ఇంకా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయానంటే ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు చూపిస్తున్న ఎగ్జాంపుల్ 18 మెంబర్స్ ఏమన్నారు కదా, 18 మెంబర్స్ నాకు కరెక్ట్ గా సపోర్ట్ చేస్తానంటే 18 మెంబర్స్ కంప్లీట్ 7 లెవెల్ రీచ్ అయితే ఆ 18 మెంబర్ నాకు సపరేట్ గా 18 lakh ట్రాన్ ఇస్తారు. 1 lakh ట్రాన్ ఇప్పుడు రోజుల్లో ఆల్మోస్ట్ 12 lakh రూపీస్. సో క్యాలిక్యులేట్ చేయొచ్చు మీరు ఎంత ఇన్కమ్ అవుతుంది. అంటే జస్ట్ ఒక టీమ్ సపోర్ట్ మీద వర్క్ అవుతుంది. ఇది ఎవరు ఒక్కళ్ళు చేస్తే కాదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం టీం మీద డిపెండ్ అయిన గురించి. సో టీం మనం చాలా ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు ఏదే సిస్టమ్ మార్కెట్ లో ఫెయిల్యూర్ అయ్యడానికి రీజన్ ఏమంటే ఎడ్యుకేషన్ సేమ్ గా డూప్లికేట్ అవ్వదు బాటం వరకు. ఇక్కడ నేను చెప్పేది ఏమంటే మన దగ్గర ఎవ్రీడే ఇవాళ ఆల్రెడీ కన్నడ మీటింగ్ నడుస్తుంది. వచ్చే రోజుల్లో ఇప్పుడు తెలుగు ఏమైనా టీం కనెక్ట్ అయ్యంటే ఒక అట్లీస్ట్ 5 to 10 లీడర్స్ బాగా కనెక్ట్ అయ్యంటే డైలీ తెలుగు మీటింగ్ కూడా పెడతాం. అండ్ అలాగే ఎవ్రీ వీక్ మనం ఏం చేస్తామంటే ఎడ్యుకేషన్ ట్రైనింగ్ పెడతాం. క్రిప్టో కరెన్సీ ఎలాగవుతుంది, నెక్స్ట్ వచ్చే రోజుల్లో ఏమవుతుంది ఇండస్ట్రీ, ఎలాగ మనం చేయాలి, ఎలాగ మనం వాడుకోవాలి, అంత మనం స్టెప్ బై స్టెప్ సార్ ఎలాగ మనం క్రిప్టో కరెన్సీ హోల్డ్ చేయాలి, ఎలా ట్రేడింగ్ చేయాలి, ఎలాగ డిఫై సిస్టమ్ వస్తుంది, డీసెంట్రల్ ఎక్స్చేంజ్ వస్తుంది, దాని తరపున అంతా మనం ఎడ్యుకేషన్ ఇస్తామంటే అప్పుడే మన టీం ఏమంటే మన సరిగా ఉంటుంది, వర్క్ చేసుకుంటది. సో ఇప్పుడు నన్ను ఆ తరపున అంత ప్రెజెంటేషన్ క్లియర్ గా చేశాను. ఇంకా మీకు ఏమైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు సార్, ప్లీజ్ అడగండి.